హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న మన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ యాడ్ చేసి ఒక మంచి లవ్ లిరికల్ సాంగ్ని యాడ్ చేసి ప్రపోజ్ చేసేలా ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే క్రియేట్ చేయమన్నా అని రిక్వెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మీకోసం అయితే చాలా కష్టపడి ఈ యొక్క లిరికల్ అయితే డిజైన్ చేశాను. సో చెప్పాలంటే ఒక మంచి బ్యూటిఫుల్ రోజ్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ యొక్క రోజ్ ఎఫెక్ట్ లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని పెట్టుకొని రైట్ సైడ్ ఒక లిరికల్ వస్తూ సో చాలా అంటే మంచి లవ్ లిరికల్ ని యాడ్ చేసుకొని యానిమేషన్స్ వెళ్తుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ని పెట్టుకొని ఈ యొక్క లిరికల్ ని పెట్టుకొని ఒక అద్భుతమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు ఒక కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయట్లేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని ఇలా రైట్ సైడ్ యాడ్ చేసుకొని ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ని క్రియేట్ చేసుకొని లేదా మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాడ్స్గా ఇలా ఒక మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్తో వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలి, ఈ యొక్క లిరికల్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయడం ఉంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంటో, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది లింక్ ఇస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను, మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి వన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ అనేది మనకి ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, కత్తెర పక్కన ఈ యొక్క రొటేట్ సింబల్, ఈ యొక్క రొటేట్ సింబల్ మీరు టచ్ చేసి మన యొక్క ఇమేజ్ మీద టూ ఫింగర్స్తో అలా టచ్ చేసి ఇక్కడ ఈజ్వల్ మీరు టచ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి మళ్ళీ థర్డ్ వన్ ఇక్కడ రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, కొద్దిగా మీరు రొటేట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ మనకు రొటేట్ చేస్తే చూడండి మనకు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. ఈ విధంగా మనకు రొటేట్ అనేది చేసుకోండి, మీకు ఎలా కావాలో అలా మీరు రొటేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కొద్దిగా మనకు రాంగ్ ప్రెస్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇచ్చేసాక సేమ్ ఈ యొక్క లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ డ్రాక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను మన వాట్సాప్ స్టేటస్ వీడియో 30 సెకండ్స్ అయిందని నేను 30 సెకండ్స్ ఇచ్చేసి నేను ఇక్కడతో టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాలంటే అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ని, సో అది కూడా మనకు PNG రూపంలో ఉండాలి ఫ్రెండ్స్, లేకుంటే సరిగా సెట్ అవ్వదన్నమాట. సో PNG రూపంలో ఎలా మీ ఇమేజ్ని సెట్ చేసుకోవాలని కూడా మీకు తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని ఇచ్చాను. ఆ వీడియో చూడండి, మీకు మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా రిమూవ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసాక కొద్దిగా అలా స్క్రోల్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో కరెక్ట్ ఇక్కడ పెట్టుకొని నేనైతే హైలో పెట్టేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి నేను కరెక్ట్ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నాను. ఓకే,
సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక గోల్డ్ ఐకాన్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క గోల్డ్ డాట్ ఇమేజ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కరెక్ట్గా మన ఫేస్ మీద ఇచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. అంటే మన యొక్క బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా కొద్దిగా జూమ్ చేస్తే మన యొక్క ఫేస్ ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సేమ్ ఇదొక ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్గా ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చేసాక మనకి ఇలా స్క్రోల్ చేస్తే మనకు కరెక్ట్ ఆ వైట్ బార్డర్లోనే ఇవ్వాలి. సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు కింద ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్. ఓకే, సో ఇక్కడ క్రోమాకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి చాలా మందికి బ్రో నాకు క్రోమాకి వర్క్ అవ్వట్లేదని మీకు డౌట్ వస్తే ఇక్కడ మనకు కీ కలర్ వచ్చేసి మీరు ఎప్పుడైతే రోస్లో ఇస్తారో అప్పుడే మనకు ఈ యొక్క మనకు క్రోమాకి అనేది వర్క్ అవుతుంది, లేకుంటే వర్క్ అవ్వదు. నేను చెప్పేది ఇదే, మీకు చాలా మంది ఇక్కడ మిస్టేక్ అవుతున్నారు. సో ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు ఈ యొక్క మనకి రోజ్ కలర్ పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేయండి. సో ఇంకా కావాలంటే కొద్దిగా అలా అడ్జస్ట్ చేసుకోండి, 31లో పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క మనకు సాంగ్ను కొద్దిగా అలా లాంగ్ ప్రెస్ చేసి అలా పెట్టుకొని సేమ్ ఈ యొక్క సాంగ్కు లిరికల్ను నేను రిమూవ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే అవుతే మనకు కాపీరైట్ స్ట్రైక్ వస్తాయి. సో ఇలా ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెరిఫై చేయండి. సో చూడండి ఇంకెంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో లిరికల్ వచ్చేసి మన ఫోటో వచ్చేసి. సో ఇంకేంటి నెక్స్ట్ ఒక హార్ట్ సింబల్స్ రావాలి. ఓకే, సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక హార్ట్ సింబల్స్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క హార్ట్ సింబల్స్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి కరెక్ట్గా ఈ యొక్క లేయర్ను మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి ఈ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. ఓకే, సో టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసాక సో ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో ఇంకా చూడండి మనకు ఎంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా అమేజింగ్ కదా గాయస్. సో ఈ విధంగా మనకు ఈ లిరికల్ అయినా కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు. సో చాలా అంటే చాలా బీభత్సంగా ఉంటుంది. ఈ విధంగా క్రియేట్ చేసి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ పంపించే చాలా అంటే చాలా ఫీలింగ్ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నవ్వు